కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినందుకు నిరసనగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో పాత బస్టాండ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ పాత బస్టాండ్ కోర్టు సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో అశోక్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి అన్నా రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సూపర్ 6 హామీలు ఇచ్చి కేవలం ఒక పెన్షన్లు మాత్రమే అందించి మిగిలిన హామీలను మర్చిందన్నారు. హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో ఉన్న నిరసన ప్రభుత్వానికి వివరించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఈ సంవత్సర కాలంలో కేవలం పెన్షన్ కార్యక్రమం తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించలేదు అనే దానికి, అలాగే ఈ అరాచక పాలనకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా ఇంత భారీ స్థాయిలో నిరసన తెలుపుతూ వెన్నుపోటు దినంగా ఈ రోజుని పాటిస్తూ ఈరోజు గౌరవ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు 144, 143 హామీలు ఇచ్చిందో చేసినటువంటి నెరవేర్చిన హామీ తప్ప మిగిలినవన్నీ కూడా తొందరలో ప్రజలకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజలు కూడా గమనించాలా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని 100కి 100% పాటించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మాటను నిలబెట్టుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా గుర్తులేనట్టుగా ఏ హామీని నెరవేర్చకపోగా కనీసం ఆయన ఎక్కువ ఇస్తా అని చెప్పినది ఈ ప్రభుత్వం తనకు అధికారం ఇస్తే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తాము అని చెప్పినారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఆ ప్రజల యొక్క సంక్షేమానికి అండగా నిలబడండి. రైతులకు, రైతు కూలీలకు, మహిళలకు, వృద్ధులకి, పిల్లలకు, చదువుకునే పిల్లలకు, నిరుద్యోగ యువకులకు ఏ సెక్టార్ ఆఫ్ పీపుల్స్కి మీరు ఏదైతే వాగ్దానం చేసినారో అవన్నీ కూడా నెరవేర్చండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈ అరాచక పరిపాలన అనేది రూపుమాపాలి. మేము మా ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఏదైతే మంచి పనులు చేసిందో వాటిని ఆదర్శంగా తీసుకొని అంతకన్నా మంచి పనులు చేయండి అని కూడా తెలుపుతా ఉన్నాం. ఏదైనా మేము తెలిసో తెలియక పొరపాట్లు చేసింటే వాటిని ఆస్కారంగా తీసుకొని దానికి మేము రెట్టింపు చేయాలా అంటే ఎల్లకాలం మీరే శాస్త్రం కాదు. వచ్చే రోజుల్లో ఇదే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు ఏదైనా పొరపాట్లు చేసిన దానికి రెట్టింపు మేము చేయాలనుకుంటా పోతే సమాజానికి నష్టం అనేది మీకు తెలియని విషయం కాదు. ఇప్పటికైనా అటువంటి విషయాలను విడనాడి ప్రభుత్వం ప్రజలు మనకి అధికారం ఇచ్చేది వారికి మేలు చేసేదానికి కానీ వారి మీద స్వారీ చేసేదానికో లేదా వారికి ఇబ్బందులు కలిగించేదానికో కాదు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ రీతిగా ప్రజలకు మేలు చేసే విధంగా మంచి చేసి రాబోయే రోజుల్లో మళ్ళీ మనల్ని మీరే పొందండి, మాకేం నష్టం లే. మాకు కావాల్సింది అంతిమంగా అధికారం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అధికారంతో ఎప్పుడు మేము కూడా అర్రులు సాచం. ప్రజలకు మేలు చేయాలనేటువంటి దాని మీదనే మేము దృష్టి పెడతాం. కాబట్టి మీరు మంచి పనులు చేసి ప్రజల ఆశీస్సులు మళ్ళీ మీరు పొందితే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రజలు బాగుంటారు.